చిన్నప్పుడు కొందరు పిచ్చోళ్ళని చూసి నేను అనుకునేవాడిని. ఆళ్ళని చూసి భయపడేవాడిని. ఆడు పిచ్చోడు, నిజంగంటే ఆడికేం తెలీదు. వాడు ఏమన్నా మనకేమన్నా హాని చేస్తారేమో, సొసైటీకేమన్నా హాని చేస్తారేమో అని. నేననుకుంట మటే గాదు, అక్కడ ఉండే సొసైటీ గూడా మనకలాగే భయపడతది. ప్రతి ఏదో ఒక పిచ్చోడు మన రోడ్డు మీద ఎళ్తా ఉన్నప్పుడు చూడగానే, అక్కడ ఉండే సొసైటీ మొత్తం ఆడికి ఏమి తెలీదు గాబట్టి ఆడిని పిచ్చోడు, పిచ్చోడు అని ముద్ర వేసి, ఆడికి జనాల్నందరిని దూరం జేస్తది. ఇక్కడ మనం ఎదిగే కొలదు సొసైటీని డీప్‌గా అనలైజ్ జేస్తూ తెలుసుకున్నదేంటి అంటేనే, ఇక్కడ నిజమైన పిచ్చోడనేది వాడు గాదు. మనమే. అది ఎలా అంటేనే కొంతమందికేమని పరువంటే పిచ్చి, కొంతమందికేమోని మతమంటే పిచ్చి, కొంతమందికేమో కులమంటే పిచ్చి, కొంతమందికేమోని డబ్బంటే పిచ్చి, కొంతమందికేమోని రిలేషన్‌షిప్స్ అంటే పిచ్చి, కొంతమందికేమోని జనాలంటే పిచ్చి. ఇలాగా సొసైటీలో ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళు మాత్రం వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఫ్రీడమ్‌గా బతుకుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఈ పిచ్చిలోనే కూరుకుపోయి వాటిలతోటే జీవితం మొత్తం గడిపేస్తున్నారు అర్థం మనకు తెలియకుండానే. లెక్కేస్తేనే ఆ ఏమీ తెలియని పిచ్చోడి వల్ల సొసైటీకి గాని, మనకు గాని ఏమి 0% హానికరం. మనకేమి ఫరక్ పడదసలు. కానీ మనకుండే పిచ్చి వల్ల కొంతమంది ఆ పరువుకు సంబంధించి కన్న బిడ్డలనే సంపేసుకుంటారు. కొంతమంది ఆ మతాల గురించి దేశాలు తగలబడిపోతాయి. కులాల గురించి ఊర్లకు ఊర్లే కొట్లాటకు సచ్చిపోతాయి. ఇంకా డబ్బు మాటకొస్తారా మీకు తెలియనిదంటూ గాదు. రిలేషన్‌షిప్స్ మర్చిపోతారు, వాల్యూస్ మర్చిపోతారు, ఎథిక్స్ మర్చిపోతారు, హ్యూమానిటీని కోల్పోతారు. ఈ ఈ రీసెంట్‌గా వచ్చిన ఎస్టోన్ ఫైల్స్ చూసారు గదా! ఆ డబ్బు పిచ్చి ఉంటే డబ్బుతోటి ఏం చేయగలరు, డబ్బుంటే ఎలా ఉండగలరు అనేది. ఇది గూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఇలాగా మనకుండే పిచ్చి వల్లే సొసైటీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది గానీ, నిజమైన పిచ్చోళ్ళ వల్ల లెక్కేస్తే సొసైటీ చాలా సేఫ్‌గా ఉంటుంది. లెక్కేస్తే వాళ్ళకుండేది ఫ్రీడమ్. మనకుండేది పిచ్చి. మనమందరం ఏమనుకుంటామంటేని కొంచెం బుర్రుంటది గదా! వాళ్ళకుండేదే పిచ్చి. మనమే తెలివైనోళ్ళమి. మనమే ఫ్రీడమ్‌గా బతుకుతున్నాము అని మనం అనుకుంటాం. అది గాదు. మనమందరం అబద్ధంలో బతుకుతున్నాం. మనమందరం పిచ్చిలో బతుకుతున్నాం. మనకి రియల్‌గా పిచ్చి ఉంటా. వాళ్ళకి గాదు. వాళ్ళకుండేది ఫ్రీడమ్. వాడికి నచ్చినట్టు వాడు ఉండగలడు. వాడికి ఇష్టమొచ్చింది వాడు చేయగలడు. కానీ మనం అలా గాదు. ఫైనల్‌గా నేను చెప్పొచ్చేదేంటి అంటేనే, మనకుండే పిచ్చి అనేది మనకొక స్ట్రెంత్ కింద ఉండాలే గానీ, ఈ సొసైటీ ఎదుగుదలకి ఒక అడ్డుగోడ కింద కాదు. ఐ హోప్ యూ ఆర్ అండర్‌స్టూడ్. ఓకే. ఐ యామ్ శ్రీనాథ్ సైనింగ్ ఆఫ్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకోండి. బై.